లక్షట్పేట పట్టణ మరియు అదేవిధంగా పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని లక్షట్పేట గోదావరి నదీ తీరాన ఉన్నటువంటి బాతింగ్ ఘాట్కు పట్టే ప్రజలందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా బాతింగ్ ఘాట్ నందు అదేవిధంగా పార్కింగ్ ప్లేస్లో కూడా మా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా పార్కింగ్ ప్లేస్ మరియు అదే బాతింగ్ ఘాట్ దగ్గర ఉన్న మా పోలీసు వారికి సహకరించాలని కోరుతూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా బాగుంది దేవుడు అన్నీ. మేము కొత్తగా మాది వరంగల్ కానీ ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం. ఇక్కడ చాలా బాగుంది. నా పేరు అభిజ్ఞ. నేను పాడాల్సిన పాట సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా సంచార జవతి నామతోవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా అండము నీవే పిండము నీవే ఓ ఆత్మవు నీవే పరమాత్మవు నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాత నీ కీర్తనమే ఓహో ఉండి లేనట్టుండే ఉనికివి నీవే ప్రళయ విలయ కర్తవు నీవే. థ్యాంక్ యూ. ఈరోజు శివరాత్రి రోజు అందరూ మార్నింగ్ లేచి గంగ స్నానం చేసి శివుని పూజిస్తారు. పాలాభిషేకం కానీ నైట్ జాతర కూడా అంటే నైట్ జాతర ఘనంగా చేస్తారు. జాగారాలు ఉంటారు, ఉపవాసాలు ఉంటారు. అంటే ఇది ఒక బిగ్ ఫెస్టివల్ లాగా జరుపుకుంటారు అందరు కూడా మంచిర్యాల ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మన మంచిర్యాలలో గల గోదావరి తీరంలో ఉన్నటువంటి గౌతమేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు విశేష పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే ఇవాళ ఉదయార్థపూర్వం అంటే ఉదయము కలుష గణపతి పూజ, పుణ్యాహవాచనము, అలాగే స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, అలాగే తదనంతరము స్వామివారికి భక్తుల నుంచి అభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం కూడా స్వామివారికి విశేష పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ముఖ్యంగా ఈ శివరాత్రి రోజున జాగరణ అనేది అందరికీ కొంచెంగా అనుమానంగా ఉంటుంది. జాగరణ అనేది మనం ఉదయం నుంచి మొదలు పెడితే రాత్రి 12 గంటల తర్వాత దాకా కూడా చేసేదానినే జాగరణ కార్యక్రమం అని అంటారు. అలాగే ఇంకొకటి జాగరణ కార్యక్రమం ఎలా చేయాలి, దీని వ్రత విధానం ఏంటిది అని అంటే దీనికి సంబంధించింది మహాశివరాత్రి రోజున అఖండ దీపారాధన అనేది ఇంట్లో ఉంటుంది కొంతమంది భక్తులకు కూడా ఉంటుంది. అలాగే దీనికి సంబంధించింది ఏదే పూజా కార్యక్రమైనా కూడా స్వామివారి నామస్మరణతోటి ఉండవలసిందిగా ఉంటుంది. అలాగే దీనికి కొంతమంది జాగరణ అని అంటారు, కొంతమంది అతిరాత్రి అని అంటారు కూడా, ఇది అని పిలువబడుతుంది. స్వస్తి. చేసుకోండి. ఓకే, బయట వెళ్ళాలి. నానే లేదు. दूध डालो पहले. क्या है
ये वाला हाय फ्रेंड्स और नमस्ते विक्रमण्य नमः भाव्याप्ते नमः जाते शिवात्मन बोरा एक दो ना होंगे